హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేముల ఆల్ ఇన్ వన్. ఈరోజు వచ్చేసి పూర్ణాలండి. మా సైడు బచ్చాలు అంటారు, ఒక సైడు పూర్ణాలు అంటారండి. ఈరోజు వచ్చేసి రెసిపీ పూర్ణాలండి, బెల్లం బచ్చాలు. ఫస్ట్ శనగపప్పు తీసుకొని, నేను ఒక పావు కిలో శనగపప్పు తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది ఉడికింది ఫ్రెండ్స్. పప్పు చూడండి, పప్పు ఉడికింది. పప్పు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పును వడబోసుకోవాలి ఫ్రెండ్స్. దీనిలో అచ్చిల రసాన్ని సాంబార్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా వడబోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పప్పుని ఇప్పుడు చల్లారనివ్వాలి. చల్లారాక గ్రైండర్కి వేసుకోవాలి. మనం పెట్టుకున్న పప్పును ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకొని మీకు ఇష్టమైతే బెల్లం, మీకు ఇష్టమైతే చక్కెర, ఎవరు ఏ తినబుద్ధి అయితే అది కరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని ఉండలు లేకుండా కరగబెట్టుకోవాలి. పావు కిలో పప్పుకు పావు కిలో బెల్లం తీసుకున్నాను. ఇలా బెల్లం మొత్తం ఇలా కరిగాక ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా యాలకుల పొడి. యాలకుల పొడి వేసుకొని మనం పట్టి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ గోధుమ పిండి తీసుకోవాలి. మైదా పిండి అయినా తీసుకోవచ్చు, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏదైనా తీసుకోవచ్చు. సాల్ట్, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. పోసుకొని మంచిగా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకొని ఒక ½ అవర్ సేపు నాననివ్వాలి. పైనుండి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. పైనుండి ఆయిల్ పోసుకొని ఒక ½ అవర్ సేపు దీన్ని నాననివ్వాలి. దీన్ని నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆ పూర్ణమును ఈ గోధుమ పిండి ఇలా చేసుకోవాలి. గోధుమ పిండిలో ఈ పూర్ణం పెట్టుకొని అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్కటి ఇలా చేసి పెట్టుకున్న కానీ కవర్ మీద లేకుంటే ఇంకోటి బటర్ పేపర్ మీద అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ఇలా చిన్నగా ప్రెస్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మనకి ఇష్టమైన సైజులో చేసుకోవచ్చు. నేనైతే మామూలు సైజులో చేసుకుంటాను. ఫ్రెండ్స్ చూడండి, పడుతుంది.
పచ్చడా అది ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ అంతా పెట్టుకొని పేనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయన స్టార్ట్ చేయకాగు. ఆయన పెట్టుకొని ఇలా పెట్టుకొని స్టవ్ పేనం వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, నేతి బొబ్బట్లు రెడీ. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి నేతి బొబ్బట్లు రెడీ. ఎంతో కమ్మ రుచిగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ. బాయ్. ఇంతే అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.